ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మన టీవీ స్క్రీన్ పై మెగా కూడలు ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి ఇటీవల సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆమె నటించిన సినిమా వల్ల కాదు, ప్రసవం తర్వాత శరీరంలో వచ్చిన సహజ మార్పుల కారణంగా కొందరు నెటిజన్లు చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఇప్పుడు వివాదానికి దారితీశాయి. మాతృత్వం అనేది ఏ మహిళ జీవితంలోనైనా ఎంతో పవిత్రమైన అద్భుతమైన ఘట్టం. గర్భధారణ సమయంలో, ప్రసవానంతరం మహిళల శరీరంలో అనేక రకాల హార్మోన్ల మార్పులు చోటు చేసుకోవడం, ఆ క్రమంలో బరువు పెరగడం అనేది పూర్తి సహజ సిద్ధమైన ప్రక్రియ. సాధారణ మహిళలైనా, వెండితెరపై అత్యంత గ్లామరస్గా మెరిసే కథానాయకులైనా ఈ ప్రకృతి నియమానికి అతీతులేమీ కారు. గతంలో ఐశ్వర్యరాయ్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర కథానాయకులు సైతం ప్రసవానంతరం పెరిగిన శరీర బరువుతో కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాతృత్వపు గుర్తులు నిజంగా అందవిహీనం కావు, అవి త్యాగానికి ఆనవాళ్ళు. నిజంగా బాడీ షేమింగ్ ఆపండి, మాతృత్వాన్ని గౌరవించండి. ఒక నటిగా కెమెరా ముందు గ్లామర్ను పంచడం వేరు, ఒక తల్లిగా ఈ సృష్టిలోకి మరొక ప్రాణాన్ని తీసుకురావడం వేరు. 9 నెలల మోత, ఎన్నో రాత్రుల నిద్రలేని ప్రయాణం, కంటికి కనపడని శారీరక మార్పులు, ఒక ప్రాణానికి ఊపిరి పోయడానికి తన శరీరాన్నే మార్చుకున్న ఒక తల్లికి మీరిచ్చే గౌరవం బాడీ షేమింగా? అంటే మీ దృష్టిలో ఆంటీ అనేది ఒక పరిహాసపదమా? ఆమె సెలబ్రిటీ కావచ్చు, కానీ అందరికంటే ముందు ఆమె ఒక తల్లి. గ్లామర్ చూసి చప్పట్లు కొట్టడం కాదు, ఒక జీవికి జన్మనిచ్చినందుకు ఇచ్చే గౌరవం మీ వద్ద ఉందా? బిడ్డకు జన్మనిచ్చాక మారే రూపాన్ని ఎటకారం చేసే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ అమ్మ కూడా ఆ మార్పును మోస్తేనే ఈరోజు మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. లావణ్యకు మద్దతుగా చాలామంది అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బలంగా స్పందిస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరైన లావణ్య త్రిపాఠి గతంతో పోలిస్తే కొంత బరువు పెరిగిందని అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆమె రూపురేఖలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాత పిక్స్ని, ఇప్పటి పిక్స్ని కంపేర్ చేస్తూ బాడీ షేమింగ్ పాల్పడుతున్నారు. ఆంటీలా కనిపిస్తున్నారంటూ అసలు హేయమైన కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆవిడ మీద అంత వాంటెడ్గా ఈ కామెంట్స్ దాడి చేయడం నిజంగా కరెక్టేనంటారా? ఈ ట్రోలింగ్పై చాలామంది మెగా అభిమానులతో పాటు పలువురు నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తర్వాత మహిళ శరీరంలో మార్పులు రావడం పూర్తిగా సహజం. ప్రతి తల్లి కోలుకోవడానికి సమయం అవసరం అని చెప్పి చాలామంది గుర్తు చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కావచ్చు, ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత శరీరంలో వచ్చే సహజ మార్పులను మనం గౌరవించాలి. ఎందుకంటే మనం కూడా ఒక అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాం కదా. అలాంటి సమయంలో ఆమె రూపాన్ని ఎగతాళి చేయడం నిజంగా ఎంతవరకు కరెక్ట్? లావణ్యకు సపోర్ట్గా చాలామంది అసలు నెక్స్ట్ లెవెల్లో పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ సంస్కృతికి ముగింపు పలకాలంటూ చాలామంది తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని, ప్రతిభను పక్కన పెట్టి కేవలం ఆ బాడీ ఎలా ఉంది ఏంటనే దాని గురించి మాట్లాడటం మరి నిజంగా సమాజానికి మంచిదందామా? ప్రస్తుతం ఏదైతే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి మద్దతుగా సపోర్ట్ లావణ్య త్రిపాఠి వంటి పోస్టులు ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ని ప్రేమించి వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి గత ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కుమారుడికి వాయు తేజ్ అని పేరు పెట్టి ప్రస్తుతం కుటుంబంతో చాలా హ్యాపీగా గడుపుతున్న నేపథ్యం. సో మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కొంతకాలంగా సినిమాలకు కూడా విరామం ఇచ్చిన ఆమె త్వరలోనే మళ్ళీ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సో లావణ్య త్రిపాఠి 2012లో హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన అందాల్ రాక్షసి చిత్రంలో టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత భలే భలే మగాడిబోయ్, సోగ్గాడే చిన్నాయన, మిస్టర్, యుద్ధం శరణం, అంతరిక్షం వంటి చిత్రాలు నటించారు. తనకంటూ ఒక సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి అలాంటి నటికి, అలాంటి తెలుగు కోడలికి మనం ఇచ్చే మర్యాద అంటే ఒక పిల్లో లేకపోతే పిల్లోడు పుట్టిన తర్వాత బేసిక్గా అందరి బాడీల్లో అంటే లేడీస్ అందరూ ఎవరనే కాదు, ఈవెన్ అంటే కోట్లు లక్షల కోట్లు డబ్బులు ఉండి వాళ్ళు కూడా ఆ యొక్క మార్పులకి ఎవరు అతీతం కాదు, ఎవరు ఎగ్జంప్షన్ కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఆ మార్పులు వస్తాయి. వాళ్ళ బాడీ తీరుని బట్టి హార్మోన్లో ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇలాంటివి రావడం సహజం, సహసిద్ధమైన ప్రక్రియ. దాన్ని కూడా బాడీ షేమింగ్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఆంటీ ఆంటీ అని అరవటం
అప్పట్లో ఇంతలా ఉండేవారు కదా, ఇప్పుడు ఇంతలా అయ్యారేంటి, ఆ? అప్పుడు మీ చేతులు సన్నగా ఉన్నాయి, అప్పుడు ఇంత ఇదిగా లేరు, ఇప్పుడు ఒళ్ళు చేశారు అని చెప్పి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ దగ్గరటువంటి వచ్చిన క్రౌడ్ ఎవరైతే ఉంటారో, అండ్ పర్టికులర్గా ఆ విజువల్స్ ఏవైతే ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ విజువల్స్ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దాని కింద కామెంట్స్ ఎంత గలీజ్గా అంటే అంత గలీజ్గా, అంటే అంత పని లేకుండా ఉంటారా నాకు అర్థం కాదు. సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ పెట్టే బ్యాచ్ ఉంటుంది, ఈవెన్ అంటే వాళ్ళు ఫేక్ ఐడీలు పెట్టుకొని క్రియేట్ చేసుకొని ఇలాంటి వాటి కోసం ఏదైనా కులాలు గాను, లేకపోతే మతాలు గాను, లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సెస్ గాను, యాక్టర్స్నో వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉండే కొంత బ్యాచ్ ఉంటుంది. నిజంగా ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒక అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అంటే సోషల్ మీడియాలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే బ్యాచ్ మ్యాక్సిమం కాంట్రవర్సీ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, వాళ్ళ మీద పడితే తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అడ్డదిడ్డంగా మాట్లాడతారు, వీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడతారు. మెగా కూడా లావణ్య త్రిపాఠి ఏ విషయంలో అయినా సరే కాంట్రవర్సీలో ఇరుక్కుంటారా? ఎప్పుడన్నా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశారా? తెలుగు సినిమాల్లో అయితే స్టార్టింగ్ అప్పుడెప్పుడో వచ్చిన అందాల రాక్షసి మూవీ నుంచి రీసెంట్గా వచ్చిన అంతరిక్షం వరకు ఎక్కడైనా లావణ్య త్రిపాఠి తన హద్దు దాటి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కావచ్చు, మైక్ ఉంది కదా అని మాట్లాడటం, ఇన్స్టా ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టేయటం ఎవరన్నా చూసారా? అంటే మెగా కోడలు కాబట్టే ఆవిడ్ని వెనకేసుకొద్దాం అని చెప్పి నేను మాట్లాడలేదు. ఎవరైనా సరే, ఏ కోడలైనా ఎవరైనా, ఇప్పుడు కొంతమంది ఉంటారు మన తెలుగు ఇండస్ట్రీలో, వాళ్ళకి కాంట్రవర్సీ అనేది కేర్ ఆఫ్ అడ్రస్. నేను పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మీ అందరూ కూడా వాళ్ళకి కామెంట్లు పెట్టిన వాళ్ళే నెగిటివ్. అలాంటి వాళ్ళని మీరు టార్గెట్ చేస్తే ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళు చాలా అంటే సాఫ్ట్గా తీసుకుంటారు, జెంటల్గా తీసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేదు వాళ్ళకి. మీరు ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళినా సరే కామెంట్స్ విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుంటారు, నా కోసం కామెంట్ పెట్టాడు కదా అని చెప్పి. మరి అయితే కాంట్రవర్సీ చేయకుండా వాళ్ళ ప్రతిభ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ అంటే వాళ్ళు వేసే వేషధారణ అంటే ఆ యొక్క దుస్తులు కావచ్చు, అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ మీద బాడీ షేమింగ్ చేయటం, ఆంటీ అని మాట్లాడటం, లేదంటే తెల్లగా అయ్యారు, నల్లగా అయ్యారు, సన్నగా అయ్యారు, లావుగా అయ్యారు, ఇలాంటి మాటలు నిజంగా ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. అదే ప్లేస్లో మన అక్కో, మన అమ్మో, మన చెల్లో ఉంటే ఎవరన్నా కనుక కామెంట్ చేస్తే ఎలా ఉంటే ఎలా అనిపిస్తుంది? అప్పట్లో నువ్వు సన్నగా ఉన్నావు కదా, ఏంటి ఇప్పుడు ఇంత లావు అయిపోయావు అంటే మండదా? ఉప్పు కారం తిని ఎవరికైనా మండుద్ది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అదే పరిస్థితి. నిజంగా అంటే ఆడవాళ్ళ మీద మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే అది బాగుంటుంది. ఆవిడ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చారు, ఓపెన్ చేశారు, వెళ్ళిపోయారు, అంతా బాగానే ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆవిడ కోసం సెల్ఫీల కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, సెల్ఫీ అందలేదనే కోపం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న బౌన్సర్స్ లోపల రానిలేదనే ఆ ఇంటెన్షన్ కావచ్చు, అది పెట్టుకొని ఆవిడని ఆంటీ ఆంటీ అనడం ఎంతవరకు కరెక్ట్? గతంలో ఆంటీ వివాదం మనం చూడలేదా? ఎంత పెద్ద అయింది. ఒక యాక్టర్ ఏడ్చేంతవరకు వెళ్ళింది ఆంటీ అనే వివాదం. బేసిక్గా లేడీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు, అంటే వాళ్ళ ఏజ్ని కావచ్చు, వాళ్ళు అందంగా ఉన్నారనే ఇదిలో వాళ్ళని మనం కనుక ఒక మాట అంటే వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారు. వాళ్ళు అందంగా ఉన్నారా లేరా అనేది పక్కన పెట్టండి, ఎవరైనా సరే ఈ ఆంటీ అనే పదానికి ఎవరైనా అతిథులు కాదు. నిజంగా వాళ్ళకి ఆంటీ అనిపించినప్పుడు ఎవరైనా ఆంటీ అంటే వాళ్ళు బతుకుతారు. కావాలని క్రిటిసైజ్ చేయడం, కావాలని రెచ్చగొట్టడం, కావాలని గోకడం, నిజంగా ఇవన్నీ అవసరం అంటారా? అది ఎలాంటి కాంట్రవర్సీ చేయని లావణ్య త్రిపాఠి పైన పర్టికులర్గా